ఇతర వ్యక్తులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. సైబర్ చిన్నతనం నుంచే చిన్న పిల్లలు 3 ఏళ్ల వయసు నుంచే ఫోన్ తన చేతితో పట్టుకుంటున్నారు. వారు నేటి సమాజానికి ఎలా ఉపయోగపడతారు? చిన్నప్పటి నుంచి అలా ఫోన్లు చూడడం ద్వారా వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది నశిస్తుంది. కనుక చిన్నప్పటి నుంచి పిల్లలకు ఫోన్లు అందివ్వరాదు. మనం తప్పు చేయడానికి 1 నిమిషం చాలు, దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలన్నా పట్టవచ్చు, ఎలా అయినా పడుతుంది. కనుక మనం తప్పు దారికి పడరాదు. ఈ ప్రభుత్వం మన కోసం విద్యార్థులందరూ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి ఎలాంటి బాధ కలగకూడదనే ఈ క్లబ్ ప్రభుత్వం మనకి నిర్ణయించింది. కనుక ఒక బహుమతిలాగా మనకి ఇచ్చింది. కనుక మనం మంచి దారిలో వినియోగించుకోవాలి. చిన్నతనం నుంచే ఫోన్లు చూడడం వల్ల మనం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా అనేటివి ఎన్నో యాప్స్ వచ్చాయి. మనం అవి తెలియక లింక్స్ లేదా వివిధ మనకు తెలియని వయసులోని ఇవన్నీ చేస్తున్నాం. కనుక అవన్నీ ఒక్కరాదు. దానివల్ల మనం ఏమైనా ఫొటోస్ షేర్ చేసినా కానీ మన సంతోషానికి షేర్ చేస్తాం, కానీ అది మనకు బాధకు దారి తీస్తుంది. కనుక ఇలాంటివి ఏవి పోస్ట్ చేయరాదు. కనుక మనం చిన్నప్పటి నుంచి ఫోన్ వాడరాదు. ఒక ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు మనతో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలన్నీ మన మనసులో దాచుకొని బాధపడవద్దు. మన తల్లిదండ్రులకు వెంటనే ఈ సమాచారాన్ని అందివ్వాలి. దానితో మనం సేఫ్ అవుతాము. మన తల్లిదండ్రులకు లేదా మనం స్కూల్లో ఉన్నప్పుడు కానీ మన ఉపాధ్యాయులకు, మన తోటి విద్యార్థులకు మన సమాచారాన్ని చెప్పాలి. చెప్తే వాళ్ళు వెళ్ళి మన టీచర్స్కి చెప్తారు. టీచర్కి చెప్పడం ద్వారా ఆ టీచర్ వాళ్ళు మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కనుక మనం సేఫ్ అవ్వచ్చు. మరి ఒక్కసారి చెప్తున్నా అందరికీ, ఎప్పుడు దసరా హాలిడేస్కి, సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి ఫోన్లు వాడరాదు. ఫోన్ల వల్ల వచ్చే నష్టాలు మనకు ఎన్నో ఉన్నాయి. చూస్తాం, ఆనందం కోసం 5 నిమిషాలు చూస్తాం, కానీ 5 సంవత్సరాల వరకు ఆ బాధ మనకు అలానే ఉంటుంది. కనుక చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే ఫోన్ చూడరాదు. ఈ సమాచారాన్ని మన ఊరిలో, మన గ్రామంలో అందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ చెప్పాలి. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098. ఈ నెంబర్ని మనము గుర్తుంచుకున్నామంటే చాలు. మనము ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా బాధపడినచ్చో, ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ నెంబర్కి డయల్ చేస్తే చాలు. ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఈ నెంబర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అయ్యో బ్యాలెన్స్ లేదు కదా, ఎలాంటి ఎమర్జెన్సీ నెంబర్కైనా సరే ఈ ఏ నెంబర్ అయినా సరే కలుస్తుంది. కనుక మనం ఏ భయంతో బాధపడద్దు. ఆడపిల్ల అంటే ప్రపంచానికి అలసు కాకూడదు. ఆడపిల్ల అంటే ఒక నమ్మకం కలగాలి అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.